నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం ఆర్ఎస్ఎస్ అన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. 100 సంవత్సరాలుగా ఈ దేశం యొక్క సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనం కోసం కృషి చేస్తుందని వ్యాఖ్య. తిరుపతి తోడా కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. నగరంలో కపిలతీర్థం నీరు ప్రవహించి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేదన్న వైసీపీ నేతలు. అనారోగ్యంతో విద్యార్థులు బాధపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నరసయ్య అగ్రహారం బస్తీలో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్దపు చారిత్రక విజయదశమి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జగదీష్ మెరైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ తోట జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమైన ఆర్ఎస్ఎస్ అని 100 సంవత్సరాలుగా ఈ దేశం యొక్క సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ లో అన్ని పార్టీలకు సంబంధించిన వారు స్వయం సేవకులుగా ఉన్నారని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ తో కలిపి పనిచేయాలని కోరారు. రాబోయే శతాబ్దంలో ఆర్ఎస్ఎస్ మరింత గొప్ప శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తోట జగదీష్ మాట్లాడుతూ విదేశాల్లో గతంలో భారతీయులను అంతగా పట్టించుకునేవారు కాదని, మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న స్వయం సేవకులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సంఘం మీద పూర్తి అవగాహన ఉన్నది. ఏదైతే వేళ భారతదేశం అఖండ భారత్గా ఉంది అంటే దాని కారణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక సార్లు అప్పటి పాలకులతో నిషేధానికి గురైనప్పటికీ కూడా ఎవరైతే సంఘ పెద్దలు ఉన్నారో వారందరూ అజ్ఞాతానికి వెళ్లి తిండి తెప్పలు లేకుండా కుటుంబాలకు దూరంగా ఉండి బిడ్డలకు వారు అనేక మంది త్యాగాల ఫలితంగా సంఘం ఈనాడు ఈ స్థాయికి చేరింది. సంఘం ఎవరైతే స్వయం సేవకులకి శిక్షణ ఇచ్చిందో, సంఘం యొక్క నాయకత్వంలో ప్రేరణ పొందారో వారే ఈనాడు ఈ దేశాన్ని ఏలేటువంటి అవకాశం కలిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేనంతా కూడా గర్వపడతాం. అలా ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ, ఈ సంస్థ కారణంగా మాత్రమే వేళ ప్రపంచంలో భారతదేశం అత్యంత శక్తిగల దేశంగా ఎదుగుతుంది. నరేంద్ర మోడీ లాంటి నాయకులకు, అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి నాయకులకు ప్రేరణ, స్ఫూర్తి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాల్సినట్టుంది. రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా, కుటుంబాలైనా, దేశ హితం కోరేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం కూడా స్వయం సేవకులుగా సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పనిచేస్తుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుబంధ సంస్థ, లేకపోతే బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. రాష్ట్రీయ స్వయం సేవక్ ఏదైతే ఉందో ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇది ఒక ఎన్జిఓ. అన్ని పార్టీల వ్యక్తులు, దేశం హితం కోరేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వయం సేవకుడుగా పని చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఇవాళ సంఘం ఎదుగుదలను ఓర్వలేనటువంటి వ్యక్తులు, చూడలేనటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున సంఘం మీద దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితిని మనందరూ కూడా త్రిప్పు కొట్టాల్సినటువంటి అవసరం. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చేటువంటి దిశలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పూర్తిగా ఫలప్రదమైంది అనేటువంటి విషయానికి, సఫలీకృతమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను. ఈ 100 సంవత్సరాల వేడుక ఏదైతే ఉందో, ఈ వేడుక సందర్భంగా మనంతా కూడా సంఘం పట్ల మరింత అవగాహన పెంచి గ్రామాల్లో మరింత మంది స్వయం సేవకులు తయారయ్యే విధంగా వారందరూ కూడా దేశ హిత కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం కాదు మనం ఇప్పుడు ఉన్నటువంటి స్వయం సేవకులందరి మీద కూడా ఉన్నది. సంఘంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. ఏదైతే పూర్తి స్థాయి కార్యకర్తలు వారి పని కారణంగా మాత్రమే
తల్లిదండ్రులకు దూరంగా ఉండి, వివాహాలకు దూరంగా ఉండి, వివాహాలు చేసుకోకుండా రాత్రి మగళ్ళు బస్సుల్లో రైళ్లలో తిరుగుతూ సంఘ విస్తరణ కోసం పనిచేసేటువంటి ప్రచారక వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ కారణంగా మాత్రమే ఇవాళ సంఘం ఇంత పెద్ద స్థాయిలో విస్తరించబడింది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. వ్యక్తిగత సుఖాలకు దూరంగా ఉండి రాత్రి మగళ్ళు దేశహితం కోసం పనిచేసినటువంటి ప్రచారకుల వ్యవస్థ కారణంగా ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ విధంగా తయారైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాం. అనేక మంది పెద్దలు, కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ఉత్పత్తి కారణంగానే ఇవాళ బలీయమైనటువంటి నాయకత్వం దేశానికి అందించగలుగుతుంది అంటే దానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అనేటువంటి విషయాన్ని నేను ఈ వేదిక మీద నుంచి ప్రస్తావిస్తున్నాను. RSS లో ప్రచారకులు చేసేటువంటి త్యాగాల ఫలితంగా, వారి యొక్క ఆలోచన విధానానికి కారణంగా మనంతా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఆసన్నమైంది. పదవుల మీద ఆశ లేకుండా ఈ పూర్తి స్థాయి ప్రచారకులుగా పనిచేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏదో ఒక పదవి వస్తుంది అనేటువంటి దానికి ఆస్కారం లేకుండా, అవకాశం లేకుండా, అసలు ఆలోచన లేకుండా పనిచేసేటువంటి సిస్టమ్ రాష్ట్రీయ స్వయం సేవకులో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనందరూ కూడా అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. బోక్రా శ్రీనివాసవరం గారు బీజేపీలో పనిచేసిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనుబంధం కలిగి ఉన్న ఏనాడు కూడా పార్లమెంట్ సభ్యుడు అవడం కోసం, కేంద్ర మంత్రి అవడం కోసం నేను పనిచేయలేదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా స్పష్టం చేస్తూ మనం చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తే అవకాశం వచ్చినప్పుడు మన పరివార క్షేత్రాలు, సంస్థలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అవసరమైనటువంటి సందర్భాల్లో ప్రోత్సహిస్తారనేటువంటి విషయాన్ని మీరంతా కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి సందర్భంలో మీరంతా కూడా ఏదైతే ఈ 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో సంఘ శాఖలు మరింత విస్తరించేలాగా ఈ సంవత్సర కాలం పాటు మనం ఎంతో కూడా పెద్ద ఎత్తున కృషి చేయాలని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. తిరుపతి నగరంలో కపిల తీర్థం నీరు ప్రవహించి సమస్యలు తలెత్తకుండా అటవీ భూభాగంలోనే నిల్వ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో కాలువల నిర్మాణానికి 80 కోట్లు ఖర్చు అవుతుందని, జనాభా అధికంగా ఉండి కాలువలు లేని ప్రాంతాల్లో మొదటి దశ పనులు ప్రారంభించి ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. కాలువల పనులు పూర్తయిన తర్వాత తిరుపతి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తుడా టవర్ వంటి ప్రాజెక్టులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలపై దృష్టి పెట్టామని తెలియజేశారు. తిరుపతి తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ తుడా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మురికి కాలువలు, రోడ్లు, వీధి లైట్లకు అధిక ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ మరియు అర్బన్ అథారిటీస్ మీద ఈ రోజు రివ్యూ జరిగింది. ఇందులో పర్టికులర్ గా ఒక స్పెసిఫిక్ పాయింట్ మీద డిస్కషన్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్ గా ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో, జనరల్ గా డ్రైన్స్ అనేవి రైనీ సీజన్ లో వర్షం పోవటానికి, అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోవటానికి ఉపయోగిస్తాం. ఆ డ్రైన్స్ ని 123 మున్సిపాలిటీస్ లో 100% కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద యాక్చువల్ గా అధికారులు అటు పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 నుంచి ఒక 5000 crores అవుతుంది, ఫేజ్ 2 మళ్ళా 5000 crores, ఫేజ్ 3 వచ్చేలకే 18,000 crores. అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు 28,000 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే పాపులేషన్ ఎక్కువగా ఉండి, డెన్సిటీ ఎక్కువగా ఉండి, డ్రైన్స్ లేని యొక్క ఏరియాలో దాన్ని ఫేజ్ 1 అన్నాం. ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే 95% ఆఫ్ ది హౌసెస్ ఉన్న దగ్గర డ్రైన్స్ వస్తాయి. దానికి ఒక 5,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది. ఈ 5,000 కోట్లకు సంబంధించి ఒక 4,000 crores యాక్చువల్ గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేశారు. దాని మీద ఏంటంటే ప్రతి మున్సిపాలిటీని ఈ యొక్క డ్రైన్స్ ని కంప్లీట్ చేయడానికి వాళ్ళని డిపిఆర్లు తయారు చేసి వీలైన తొందరలో పంపిస్తే వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే 1.5 years to 2 years కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. తిరుపతి మున్సిపాలిటీలో దీని మీద రివ్యూ చేస్తే సుమారుగా వాళ్ళకంటే ఉన్న డ్రైన్స్ ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం కంప్లీట్ కావాలంటే 80 కోట్లు కావాల్సి వస్తుంది సుమారుగా ఎస్టిమేట్ చేశారు. దాంట్లో యాక్చువల్గా ఒక 50 కోట్ల రూపాయల వరకు
అయ్యే డ్రైన్స్ కి ఫేజ్ 1 100% అయ్యేటట్టుగా, ఫేజ్ 2 లో కూడా కొంత అయ్యేటట్టుగా ఎస్టిమేషన్ చేసి డిపిఆర్ పంపిస్తే ఇమీడియట్ గా దాన్ని శాంక్షన్ చేసి దాన్ని టెండర్ పిలుస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుపతి మున్సిపాలిటీకి ఎవ్రీడే వాటర్ ఇవ్వాలంటే 80 crores యాక్చువల్ గా కావాలి. దానికి కూడా ఎలా చేయాలనేది యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అదేవిధంగా ఇప్పుడు LRS, BRS 2 అనౌన్స్ చేస్తున్నాం. దాని మీద కూడా కొంత అమౌంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీటితోటే తిరుపతి మున్సిపాలిటీకి రాబోయే 2 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి ప్రతిరోజు డైలీ వాటర్ ఇచ్చేది ఒకటి, తర్వాత డ్రైన్స్, రోడ్స్ 100% కంప్లీట్ చేసేటట్టుగా ఉన్న ఫైనాన్స్తో, రాబోయే ఫైనాన్స్తో ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా అర్బన్ అథారిటీ వాళ్ళు అయితే ఆల్రెడీ కొన్ని లేఅవుట్స్ వేసి సేల్స్ కొన్ని చేస్తున్నారు, కొన్ని సేల్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా యాక్చువల్గా డిసెంబర్ లోపల దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మనీ. డిసెంబర్ లోపల ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక 45 crores వరకు యాక్చువల్గా వాళ్ళు వేసిన లేఅవుట్స్లో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది వస్తే కూడా ఆ అమౌంట్తో కూడా యాక్చువల్గా ఈ యొక్క డ్రైన్స్కి, రోడ్స్కి 100% కంప్లీట్ చేయమన్నాం. ఆ విధంగా వచ్చిన మనీ, రాబోయే మనీతో ఎలా చేయాలని ఈరోజు అటు అర్బన్ అథారిటీ వీసీ గారితోనూ, కమిషనర్ గారితో డిస్కస్ చేయడం. దాని మీద ప్రజాప్రతినిధులు కూడా కొన్ని రిక్వెస్ట్ అడిగారు. 1 or 2 roads కంప్లీట్ అయ్యి కొద్దిగా ఒక 1/2 kilometer, 1/4 kilometer పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేయమంటే ఇమీడియట్గా వీసీ గారు అవి టేకప్ చేసి కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు మెయిన్గా డ్రైన్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ మీద డిస్కషన్ చేశారు. దాన్ని కూడా యాక్చువల్ వర్కౌట్ చేయమన్నా. ఫస్ట్ ఆ డ్రైన్స్లో బ్లాక్స్ ఏమన్నా ఉంటే దాన్ని యాక్చువల్గా దాని మీద వర్కౌట్ చేయమన్నాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ టేకప్ చేయాలంటే చాలా అమౌంట్ అవుతుంది. యాక్చువల్గా అది కూడా డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా ఇవి కంప్లీట్ అయిపోతే రోడ్స్, డ్రైన్స్ అయిపోతే తర్వాత దాన్ని టేకప్ చేస్తానని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. దాన్ని కూడా వర్కౌట్ చేయమని చెప్పాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.